దేవరకొండలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కోసం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే శ్రీ బాలునాయక్ గారు దేవరకొండ పట్టణంలో తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కోసం అధికారులతో కలిసి స్థల పరిశీలన చేస్తున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనవత్ బాలునాయక్ గారు అధునాతన వసతులతో విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో సమానత్వ భావన పెరిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ పేరుతో ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రభుత్వం నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఆర్కిటెక్ట్స్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సహా అధికారులతో సమీక్ష జరిపారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ను